వెండితెరపై హీరో హీరోయిన్లుగా నటించి నిజ జీవితంలో పెళ్లి బంధంతో ఒక్కటైన టాలీవుడ్ జంటల్లో మహేష్ బాబు, నమ్రత ఒకరు. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా ఈ జంటకు పేరుంది. వీరి రీల్ అండ్ రియల్ లవ్ మొదలైంది వంశీ సినిమాతోనే. ఈ మూవీ షూటింగ్ లోనే వీరికి పరిచయం ఏర్పడింది. 2000 సంవత్సరంలో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన వంశీ బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. కానీ వీరి మనసులు ఒకటయ్యేలా చేసింది. ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఈ జంట ప్రేమ కథపై ఓ లుక్కేద్దాం. వంశీ అవుట్డోర్ షూటింగ్ లో భాగంగా చిత్ర యూనిట్ న్యూజిలాండ్ వెళ్లింది. దాదాపు 25 రోజుల పాటు అక్కడే షూట్ చేశారు. ఆ సమయంలోనే వీరి పరిచయం స్నేహంగా, అది కాస్త ప్రేమగా మారింది. అయితే న్యూజిలాండ్ నుంచి తిరిగి వచ్చాక ఫస్ట్ నమ్రతే ప్రపోజ్ చేసింది. అప్పటికే నమ్రత అంటే మహేష్ కు ఎంతో ఇష్టం ఉండటంతో మరోమారు ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కానీ వీరి ప్రేమను మహేష్ కుటుంబం మొదట్లో అంగీకరించకపోవటం లవ్ జర్నీకి బ్రేక్ పడింది. నమ్రతే తన భార్యగా ఊహించుకున్న మహేష్ తన సోదరి మంజుల సహాయం తీసుకున్నారట. ఇకపోతే నమ్రత మహేష్ కంటే 4 ఏళ్లు పెద్ద. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ముందే ఆమె మిస్ ఇండియా పోటీల్లో గెలుపొందింది. నమ్రత మహేష్ల పెళ్లి జరగటంలో మంజుల కీ రోల్ ప్లే చేసింది. దాదాపు 5 ఏళ్ల ప్రేమాయణం అనంతరం 2005 ఫిబ్రవరి 10న నమ్రత, మహేష్లు 3 ముళ్ల బంధంలో అడుగుపెట్టారు. తెలుగు సాంప్రదాయం ప్రకారం చాలా సింపుల్ గా వీరి పెళ్లి జరిగింది. అంతేకాకుండా పెళ్లికి ముందు రోజు రాత్రి వరకు కూడా షూటింగ్ లో పాల్గొని ముంబై వెళ్లి మరీ వివాహం చేసుకున్నారు మహేష్. పెళ్లి తర్వాత మహేష్ కెరీర్ మరింత స్పీడ్ అందుకుంది. సినిమా ప్రమోషన్స్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ నమ్రతే దగ్గరుండి చూసుకుంటుందని మహేష్ గతంలో వెల్లడించాడు. కానీ నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. బాలీవుడ్ లో వరుస ఆఫర్లు వస్తున్న సమయంలోనే యాక్టింగ్ కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టాప్ హీరోయిన్ అవ్వాలన్న కోరిక ఎప్పుడూ లేదు. మహేష్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడే సినిమాలను వదులుకోవాలనుకున్నా అని చెప్పుకొచ్చింది నమ్రత. కాగా ఈ జంటకు 2 పిల్లలున్నారు. సితారా, గౌతమ్తో కలిసి విదేశాలకు వెకేషన్ కి వెడుతూ ఉంటారు మహేష్ దంపతులు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సరే ఫ్యామిలీ కోసం సమయం కేటాయిస్తూ చిల్ అవుతూ ఉంటారు టాలీవుడ్ ప్రిన్స్.